బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. ఇప్పుడు ఆర్య సమాజ్లో అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు నుండి మనకు ఒక ఆర్డర్ ఏమొచ్చింది, ఆర్య సమాజ్లో పెళ్ళిళ్ళు అయితే అవి అసలు చెల్లట్లే ఇయ్యాలి రేపు అని అంటున్నారు. కానీ ఆర్య సమాజ్లో పెళ్ళిళ్ళు చేసుకున్నవి అంటే అవి ఎంతవరకు కరెక్ట్, అంటే అవి పెళ్ళిళ్ళు చేసుకుంటే అది రైటా రాంగా, లేదంటే అది పెళ్లి చేసుకుంటే అది పెళ్ళి అయిపోయినట్టేనా, లేకపోతే అది మీరు ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నా అని పెళ్ళి అయినట్టు లాభం లేదు అని అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ వచ్చిందని. సో దానికి మీరు ఏం చెప్తారు? ఒకటండి, చాలా మంచి ప్రశ్న అడిగారు కావేరి గారు. ఏంటంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఆర్య సమాజంలో జరిగే వివాహాలు చెల్లవు అని చాలామంది అనుకుంటున్నారు. లేదండి, ఆర్య సమాజంలో జరిగే వివాహాలు 100% చెల్లుతాయి. అంటే ఏంటంటే ఆర్య సమాజంలో జనరల్గా హిందూ సాంప్రదాయం ప్రకారం మంగళసూత్ర ధారణ, అలాగే 7 స్టెప్స్, ఇవన్నీ కూడా మన జనరల్గా హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని వివాహం మొత్తం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం చూసాం, చాలామంది వస్తుంటారు మా దగ్గరికి, సార్ ఆర్య సమాజంలో వివాహం చెల్లదు. లేదు, ఆర్య సమాజంలో వివాహాలు చెల్లుతాయి. అయితే ఆర్య పెళ్ళైన తర్వాత జనరల్గా మీకు తెలుసు కదా, ఆర్య సమాజంలో వివాహం ఎలా చేసుకోవాలి అంటే ఎవరైనా సరే ఇద్దరు ఉన్న ఇష్టం ఉన్న అదే అమ్మాయి అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ ప్రూఫ్ అక్కడ సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత ఇద్దరు విట్నెస్లు అడుగుతారు. అడిగిన తర్వాత దానికి సంబంధించిన కొంత టైం ఇస్తారు. వాళ్ళు టైం ఇచ్చినప్పుడు వీరు వెళ్ళేప్పుడైతే వీళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు, ఈ కపుల్స్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని తంతు జరుగుద్ది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైతే ఉందో ఆ తంతు జరిగిద్ది. ఆ తంతు జరిగి దాని ప్రకారంగా ఆ మంగళసూత్ర ధారణ, మామూలుగా తాళిబొట్టు కట్టుకుంటే ఇవన్నీ జరుగుతాయి. జరిగినప్పుడు ఆటోమేటిక్గా వివాహం అయిపోయినట్టే. కాకపోతే ఏంటంటే వివాహం ఎప్పుడు చట్టబద్ధత కాదు అనుకున్నప్పుడు ఆర్య సమాజం వివాహం అయిపోయిన తర్వాత ఆర్య సమాజం నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళు ఆర్య సమాజంలో ఇట్లా ఇట్లా ఫోటో పెట్టి 2 ఫోటోలు పెట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈసారి మనం చూపిద్దాం, నేను తీసుకొస్తాను అదే. ఆ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది చెల్లదని చెప్పింది సుప్రీంకోర్టు వారు. అంటే అది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో సమానం అనుకుంటారు చాలామంది. కాదు, అది రిజిస్ట్రేషన్తో సమానం కాదు. అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఈ మ్యారేజ్ ఫోటో ఏదైతే ఉందో, అలాగే మన ఇప్పుడు ఆర్య సమాజ్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఈ 2 తీసుకొని సంబంధిత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 3 విట్నెస్లు కావాలి. అంటే మేజర్ అయ్యి విట్నెస్ కూడా 3 మేజర్ అయి ఉండాలి. మా చిన్నపిల్ల పనికిరాదు. మేజర్ అయిన 3 విట్నెస్లు తీసుకుని వెళ్తే అక్కడ రిజిస్టర్ వారు చూసుకొని ఇలా ఏజ్ ప్రూఫ్ అన్నీ చూసుకొని ఈ ఫోటోలు అన్నీ చూసుకొని అది రిజిస్ట్రేషన్ అనేది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అప్పుడు మీకు ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆ విధంగా చెల్లుతుంది తప్ప చాలామంది ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్గా భావించలేమని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఆర్య సమాజంలో నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు. కాకపోతే చెప్పండి. అంటే సార్ మీరు ఏమంటున్నారంటే ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నా అని అది చెల్లుతుంది, బట్ ఆ సర్టిఫికేట్స్ మాత్రమే చెల్లదు అని సుప్రీంకోర్టు అన్నారు. పెళ్లిలు అయితే నడుస్తాయి, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, ఇబ్బంది. ఓకే, అయితే ఇప్పుడు సార్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ పెళ్లిలు ఏవైతే మనం ఆర్య సమాజ్లో చేసుకుంటే సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది అనడం అది రాంగ్. ఓన్లీ ఆ సర్టిఫికేట్ వరకే సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. అవునండి, సర్టిఫికేట్ వరకు వచ్చింది. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఆర్య సమాజ్కి వెళ్ళినారు. అక్కడ అబ్బాయికి వచ్చేసి 22 years ఆధార్ కార్డులో ఉన్న ఏజ్. అంటే వీళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంటే ఆధార్ కార్డ్ ఏజ్ల త్రూవే చేసుకోవాలని వెళ్ళినారు. కానీ అక్కడ అబ్బాయికి వచ్చేసి 22 ఉన్నాయి, అమ్మాయికి 19 ఉన్నాయి. సో ఆధార్ కార్డ్ త్రూ వెళ్తే పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అట్లా? అంటే అమ్మాయికి ఇప్పుడు 19 ఉన్నాయి, అబ్బాయికి 22 ఉంది. ఇది కూడా అందరు గమనించాలండి. ఎందుకంటే ఆధార్ కార్డు ఏదైతే ఉందో దాంట్లో ఉన్న వయసు ఏదైతే ఉందో, డేట్ ఆఫ్ బర్త్ ఉందో దాన్ని వయసుగా పరిగణించలేమని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు లేటెస్ట్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే మీరు వివాహం చేసుకోదలుచుకున్నా లేకపోతే మీకు ఇంకేదైనా ఏజ్ ప్రూఫ్ కావాలంటే ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ ఏజ్ ప్రూఫ్ ఇదే నా ఏజ్ ఆధార్ కార్డులో ఉంది అంటే అది చెల్లదు. అంటే ఆధార్ కార్డులో ఉన్న ఏజ్ అనేది చట్ట ప్రకారం చెల్లదు ఈరోజు. సో ఇప్పుడు ఉదాహరణకు ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు. సో వారి వయసు అంటే 18 years 19కి వచ్చారు అనుకున్నాను. ఇప్పుడు దానికి ప్రాథమిక ఆధారం ఏంటి? SSC ఉంటుంది లేదా బర్త్ సర్టిఫికేట్. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే నా తెలిసి 19 years అంటే అమ్మాయి 2000, 2001, 2లోనో పుట్టిన అమ్మాయి. మాకంటే బర్త్ సర్టిఫికేట్ లేవు. సో ఇప్పుడున్న జనరేషన్ అందరికి కూడా బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉన్నాయి. 2000 తర్వాత నుంచి అన్ని కూడా బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉంది. ఓకేనా? బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ బర్త్ సర్టిఫికేట్ మీద ఆమె యొక్క వయసును ఏదైతే ఉందో అది గమనించి, అలాగే SSC ఏదైతే ఉందో అది గమనించి దాని ప్రకారం అతను వివాహం అతను కానీ ఆమె కానీ చేసుకోవాలి. అలాగే అబ్బాయి వయసు వచ్చేసరికి 21 years నుండి 22 yearsకి రావాలి అతను. చాలా మంది అనుకుంటారు 18 కాదండి. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఏజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఆచితూచి పెళ్లి చేసుకోవాలి. ఎందుకు అంటే అమ్మాయికి ఒక్కరోజు తగ్గినా గుర్తుపెట్టుకోండి,
అమ్మాయి వయసులో 19 సంవత్సరాలు నిండకుండా ఒక్కరోజు తగ్గినా కూడా అతని పైన పోక్సో యాక్ట్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో దాని ద్వారా అతను ఇమీడియట్లీ జైలుకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉదాహరణకి పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయిని ఆధార్ కార్డు పెట్టి పెళ్లి చేసుకున్న ఆవేశంగా, సరే అమ్మాయితో అంత కార్యం అంతా అయిపోయింది, అమ్మాయి హ్యాపీ మేము బయటపడ్డాం అనుకుంటే కాదు. బయటపడ్డామంటే అతని లైఫ్ కథం. ఎందుకంటే తర్వాత నేను చేసి ఆ కేసులు చేశాను, కథంలో చేశాను. అది చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఆవేశపడి తొందరపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఎస్ఎస్సి సర్టిఫికేట్ అవి తీసుకొచ్చి మనకి ఇస్తారు. ఇది చూపించగానే ఆటోమేటిక్గా పోక్సో యాక్ట్ నమోదవుతుంది. అలాంటి వారికి బెయిల్ కూడా రాదు. సో కాబట్టి ఏంటంటే ఒక వాలంటరీగా ఒక మహిళ 18 ఇయర్స్ నిండని మహిళ అంటే మైనర్ ఎవరైతే ఉన్నారో, మైనర్ కనుక వేరే వాళ్ళతో వాలంటరీగా సెక్స్ చేసినా కూడా అది నేరం. ఎవరైతే పార్టిసిపేట్ చేసిన వ్యక్తికి నేరం. కాబట్టి ఏంటంటే అలాంటి మైనర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏంటంటే అతను మైనరా మేజర్ అనేది అతని ఎస్ఎస్సి మెయిన్ లేదా బర్త్ సర్టిఫికేట్ ఈ రెండింటిని ప్రాథమికంగా చూసుకొని మాత్రం అతను పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అతను ఒక్కొక్క రోజు తగ్గినా కూడా అతని లైఫ్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆధార్ కార్డు మీద ఉన్న వయసు ఏదైతే ఉందో అది నిర్ధారణ కాదు, అది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కాబోయే ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు, కాబోయే లవర్సు, మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి. సో విన్నారు కదా, ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అమ్మాయికి ఒక్కరోజు ముందున్నా అబ్బాయికి ఒక్కరోజు ముందున్నా ఆ మ్యారేజ్కి అంటే జరగదు అని ఇంకా మనం స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయి వెళ్ళాలి. సార్ ఇచ్చే సజెషన్ లీగల్ నేరం నేరం. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.